గాజా రియల్ ఎస్టేట్ అడ్డా కావచ్చని అన్నారు ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి బెజ్లాల్ స్మాట్రిచ్. ఇజ్రాయెల్ జరిపిన వరుస దాడులతో పాలస్తీనాలోని గాజా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వేల నిర్మాణాలు కుప్పకూలడంతో ఇప్పుడు ఆ ప్రాంతం శిథిలాల దిబ్బగా మారింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం శిథిలాల దిబ్బగా మారిన గాజా ప్రాంతం త్వరలో ఓ రియల్ ఎస్టేట్ బొనాన్జా కావచ్చని పేర్కొన్నారు. యుద్ధం అనంతరం గాజాని ఎలా విభజించాలనే దానిపై అమెరికాతో చర్చలు ప్రారంభించామని, దీనికి సంబంధించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ పై ఓ వ్యాపార ప్రణాళిక ఉందన్నారు. గాజాలో కూల్చివేతల దశను పూర్తి చేశాం. ఏదైనా పట్టణ పునరుద్ధరణలో కూల్చివేత అనేది మొదటి దశ అవుతుంది. ఇప్పుడు దీన్ని నిర్మించాలి. యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేశాయి. ఈ నేపథ్యంలో గాజాలో భూ విక్రయాల ద్వారా వచ్చే లాభాలను ఇరు దేశాలు పంచుకోవాల్సి ఉంటుంది అని టెల్ అవీవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఇజ్రాయెల్ కు చెందిన మరో మంత్రి సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసిన తర్వాత గాజాలో తమ పోలీసుల కోసం అద్భుతమైన నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ట్రంప్ సైతం గతంలో రియల్ ఎస్టేట్ సైట్ గా పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గాజాలో ఉన్న పాలస్తీనీయులు వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఇక ఇదిలా ఉంటే ఈ ప్రకటనపై హమాస్ రెచ్చిపోయింది. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ప్రతిపాదనలు తీవ్రంగా తప్పుపట్టింది. కొనుగోలు చేసి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదని, పాలస్తీనాలో విడదీయలేని భాగమని పేర్కొంది. ఇస్లామిక్ దేశాల సంఘాలు సైతం ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టాయి.